మిత్రులందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం భాగంగా కళ్యాణ మహోత్సవం తదనంతరం స్వామివారి యొక్క ఊరేగింపులో ఇవాళ మనం చూస్తున్నాము. సింహవాహన సేవ, నంది వాహన సేవ. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఇవాళ మనం ఈ యొక్క వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాల్లో ఒకటి. ఈశ్వరుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని, ఆ యొక్క రక్తం ఆపడానికి తన 2 కళ్ళను కూడా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొప్ప దైవ క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ యొక్క శ్రీకాళహస్తి దేవస్థానం 3 జంతువుల కలయికతో ఏర్పడినటువంటి మహా గొప్ప పుణ్యక్షేత్రం. శ్రీ అనగా సాలిడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు. కాళహస్తి, శ్రీకాళహస్తి సాలిడు, పాము, ఏనుగుల పేరుతో ఈ యొక్క కాళహస్తి ప్రసిద్ధిగాంచింది. మనం ఇప్పటివరకు చెప్పుకుని ఇచ్చాము, కన్నప్ప తన 2 కళ్ళను స్వామివారికి సమర్పించాడని. అసలు ఈ కన్నప్ప ఎవరు? కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడు. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి ఒక కన్ను అక్కడికి అమరిస్తే మళ్ళీ 2వ కన్ను నుంచి రక్తం కారుతుంది స్వామివారికి. అప్పుడు భక్తుడైనటువంటి కన్నప్ప 2వ కన్ను కూడా తీసి స్వామివారికి సమర్పిస్తాడా? స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదిస్తాడు. అంటే మనము గమనించవచ్చు, ఇక్కడ ఇవాల్టి కాలంలో మనం ఎప్పుడైనా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం ఒక కష్టం వస్తేనే గుడికి వెళ్తాం, స్వామి నా కష్టం తీర్చు, నా కష్టం తీర్చు అని. కానీ అటువంటి గొప్ప కన్నప్ప ఏమీ ఆలోచించకుండా ఒక కన్ను తీసి స్వామివారికి సమర్పించాడంటే ఎంత గొప్ప అదృష్టము ఆయనకి. మనము అది ఎంతో అది మనం వర్ణించలేము అటువంటి మాటలు. అందుకే ఈశ్వరుణ్ణి బోళాశంకరుడు అంటారు. అంటే పిలిస్తే పలికేటటువంటి దేవుడు ఈశ్వరుడు. మనము స్వామివారికి భక్తితో ఒక్క చెంచాడు నీళ్లు కూడా ఆయనకు సమర్పించినా కూడా 1 జన్మల పుణ్యఫలం అంటాం. ఓం నమ శివాయ, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్టు ఆయన నీళ్ళ మనం చూశాము. ఎంతో గొప్ప ఈ స్వామివారి విజువల్స్ మనం చూస్తున్నాము, చూపిస్తున్నాము. కళ్యాణ మహోత్సవం తదనంతరం స్వామివారి యొక్క ఊరేగింపులో భాగంగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు బయట ఊరేగిస్తున్నారు. మనకు తెలియంది ఏంటంటే, ఎక్కడైనా ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం జరిగినా, ఊరేగింపు జరిగినా సాక్షాత్తు ఆ యొక్క ఈశ్వరుడు అక్కడ కొలువై తీరి ఉంటాడని ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ యొక్క తల్లి కానీ తండ్రి కానీ చూడకుండా ఉండలేమంటారయా? ఖచ్చితంగా వెళ్తారు, చూస్తూనే ఉంటారు, చూడలేదు. అటువంటి ఈశ్వరుడు మెడలో కాలసర్పం వేసుకొని ఒళ్ళంతా విభూతి పెట్టుకొని శ్మశానాలమ్మటి తిరుగుతూ ఉంటాడయ్యా అని అంటారు చాలా మంది. కానీ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము, ఆయన యొక్క ఊరేగింపులో శివుడు అక్కడ సాక్షాత్తు ఆ శివ పార్వతులు అక్కడ కొలువు తీరి ఉంటారు అనేది భక్తుల యొక్క గట్టి నమ్మకము, ముఖ్య నమ్మకము. మనము చూడొచ్చు, స్వామివారు ఆయన ఊరేగింపు ఎంతో కన్నుల విందుగా జరుగుతుంది. మనలో
చెప్పుకుంటూ పోతే ఆయన మహిమలని చాలా ఉంటూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈ యొక్క నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయక స్వామి, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కున అభిముఖమై ఉంటారు. ఇక్కడ మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, అక్కడ మనం గుడిలోకి వెళ్ళామా వచ్చామా దేవుని చూశామా అని కాదు. ఒక పుణ్యక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు నాతో ఒక పెద్ద ఆవిడ అంటున్నది, ఒక పుణ్యక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఆలయ ముఖద్వారంలో ఏ విధంగా అయితే శిరస్సు ఉంచి స్వామివారికి నమస్కారం చేసి వెళ్తావో, మళ్ళీ తిరిగి వచ్చి నమస్కారం చేస్తావో, అలానే మొదలు నుంచి చివరి వరకు నువ్వు ఆలయంలోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క అణువును గమనించినట్లయితే అక్కడ ఆ యొక్క దేవతల యొక్క చరిత్ర నీకు తెలుస్తుంది, ఆ యొక్క పుణ్యఫలం అనేది నీకు లభిస్తుంది అని నాతో ఒక పెద్దావిడ చెప్పింది ఇంత ముందు కాలంలో. ఇక్కడ శ్రీకాళహస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. స్వామివారు మనం చూస్తున్నాము, స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. గొప్ప దైవ కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాలు మేము ఎవరైతే ఈ యొక్క గుడికి రాలేని భక్తుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ఈ యొక్క దైవ కార్యక్రమాలు చూపించడానికి మొదలుపెట్టినటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ మన బద్వేల్ పిల్లోడు. బద్వేల్ పిల్లోడు అనే ఒక పేరుతో ఇవాళ ఎన్నో దైవ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం, ఒక ముఖ్య తపనతో ఇవాళ మేము స్టార్ట్ చేసి మీ అందరి ఆదర అభిమానాలు మేము సంపాదించుకోవడం మాకు ఎంతో గొప్ప వరం. మనం అంటాము శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. బహుశా ఆ యొక్క ఈశ్వరుడే నాకు ఈ విధంగా మోక్షం కల్పించాడని నేను అనుకుంటున్నా. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఊరేగింపు భాగం మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనం ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇక్కడ శ్రీకాళహస్తిలో ఏంటి ప్రసిద్ధి అంటే రాహుకేతు పూజలు, సర్పదోష నివారణ పూజలు ఇక్కడ చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అంటే మన ప్రపంచంలోని నలుదిక్కుల నలుమూలల నుంచి ఇక్కడ భక్తులు వచ్చి వారి యొక్క దోష నివారణ కార్యక్రమం ఇక్కడ చేయించుకుంటూ వెళ్తుంటారు. మళ్ళా ఇక రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చకర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని ఆ యొక్క శ్రీకాళహస్తీశ్వరుడు ఈశ్వరుడు ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి యొక్క సింహవాహన సేవలో భాగంగా మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్ళి స్వామివారి యొక్క వీడియో తీయడము, అది భక్తులకు చూపించడము మాకు ఎంతో ఆ యొక్క దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశ కార్యక్రమం. ఈ మధ్యకాలంలో మనము విన్నాము, ఒక ఇస్లామిక్ కంట్రీ, ఒక అరబిక్ కంట్రీలో ఈశ్వరుని యొక్క గుడి ఎంతో అద్భుతంగా నిర్మించారు. ఆ యొక్క మహాశివుడు మనము మహా ఆజ్ఞ లేనిది ఎటువంటి పనులు కావు అనే దానికి ఒక నిదర్శనం. స్వామివారు
ఎంతోమంది దేవతలు కూడా ఈశ్వరుని పూజిస్తారు అని అంటే నమ్మశక్యమా అండి మనకి? మనము మన యొక్క భక్తితో స్వామివారికి ఒక చెంచాడు నీళ్ళు సమర్పించినా కూడా పుణ్యమేనండి. ఎంతో ఈశ్వరుణ్ణి అందుకే బోలాశంకరుడు అంటారు. పిలిస్తే పలికేటువంటి దేవుడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు అని. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఈ యొక్క ప్రాంతం ఎంతో మారుమోగుతుంది. కళ్యాణ కార్యక్రమం తదనంతరం ఊరేగింపు కార్యక్రమంలో భక్తులు ఇక్కడ ఎంతో మంది ఇక్కడికి రావడం, ఒకే చోట కొలువు స్వామివారిని దర్శించుకోవడం ఎంతో అద్భుతం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క దేవాలయం అనేది చాలా పెద్దది. ఇక్కడ పైకప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మనం చూసాము ఇప్పటివరకు. మణికుండేశ్వరాఖ్య అనే మందిరం కూడా ఇక్కడ ఉందంట. మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు. కాశీ క్షేత్రం వలె ఇక్కడ అంటే పరమశివుడు ఓంకార మంత్రంను తారక మంత్రంను ఉపదేశించి మోక్షమిచ్చుననేది భక్తుల నమ్మకం. మరొకటి ఏంటంటే ఈ యొక్క దేవాలయ ప్రాంతంలో పాతాళ విఘ్నేశ్వరాలయం కూడా ఉంది. దేవాలయానికి సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. ఆయా చాలా గ్రేట్ అసలు అది. భక్త కన్నప్ప ఆయనకు కూడా ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం, రాజగోపురం, సింహద్వారం. ఇక్కడ స్వామివారు కూడా ఉత్తరాభిముఖులై ఉంటారు. అలాగే చాలా మందికి తెలియని పేర్లు శ్రీకాళహస్తికి ఇక్కడ ఇంకొక పేరు కూడా ఉంది. ఈ క్షేత్రానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. దక్షిణ కైలాసం మరియు కొంతమంది, ఏదైతే దక్షిణ కైలాసం అని కొంతమంది, సత్యమహాభాస్కర క్షేత్రం అని కొంతమంది, సద్యోముక్తి క్షేత్రం అని కొంతమంది, శివ మందైక నిలయం అని కొంతమంది పేర్కొంటుంటారు. మనం చూస్తున్నాము ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. సాక్షాత్తు ఆదిశంకరుడు ఈశ్వరుడు దివి నుంచి భూమికి వచ్చి ఇక్కడ ఈ యొక్క ఊరేగింపులో ఆయన కొలువై ఉండడం, భక్తులు దర్శించుకోవడం అనేది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం. మనం కూడా మన యొక్క పాపపుణ్యాలు ఏవైతే మన కర్మలో భాగంగా, మన దినచర్యలో భాగంగా మనం చేస్తున్నటువంటి పాపపుణ్యాలు, ఓ ఈశ్వరుడా మా యొక్క పాపాలను తొలగించి మాకు ముక్తిని ప్రసాదించి ఒక మంచి మార్గంలో మమ్మల్ని పయనించి నడిపించయ్యా అని కోరుకుంటూ, ఏవైతే మేము చేసిన తప్పులు మమ్మల్ని క్షమించి మంచి మార్గంలో వెళ్ళేటట్టు దీవించు స్వామి. మనం చూస్తున్నాము ఇక్కడ అద్భుతమైనటువంటి తప్పెళ్లతో చూడొచ్చు. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం శ్రీకాళహస్తి పట్టణంలో ఇవాళ మనం ఈ యొక్క గుడికి రావడము, ఇక్కడ ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాలు వీడియో తీయడము మాకు ఎంతో అద్భుతమైనటువంటి అవకాశం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలుగు వారికి యొక్క దైవ కార్యక్రమం చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. నేను ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్
మనం చూడొచ్చు స్వామి వారి యొక్క ఓం నమ శివాయ. ఇక్కడ సైన్ బోర్డు కూడా ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే ఇక్కడ భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా తిలకించడము, జయప్రదం చేయడం మనం చూస్తున్నాము. మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఇవాళ పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ యొక్క వీధులమ్మటి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం. ఇక్కడ ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా డప్పుల వాయిద్యాలు నడుమ స్వామివారు రావడం మనం చూడొచ్చు. ఇక్కడ ఎంతో బాగా వాయిస్తున్నారు. స్వామివారికి బహుశా డప్పుల సౌండ్ని ఎంతో ఇష్టం కావచ్చేమో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ భక్తులు భక్త మహాశయులు ఈ యొక్క కార్యక్రమంలో ఉండడం, శివరాత్రి నాడు ఈ యొక్క జాగరణ కార్యక్రమం కూడా చేయడం ఎంతో గొప్ప కార్యక్రమం. స్వామివారి యొక్క డీటెయిల్స్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మనం చూడడం అనేది చాలా అరుదు. ఏవైతే మనం స్వామివారి యొక్క సింహవాహన సేవలో భాగంగా ఇవాళ మనం ఇక్కడ చూడడం, ఆ మహానుభావుడు ఆ ఈశ్వరుడు మనం కదిలించడం ఎంతో గొప్ప కార్యక్రమం ఇది. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఈసారి నువ్వు రాజగోపురంతో పాటు మొత్తం చూడాలని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేలు పిల్లోడు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో భాగంగా ఈ శ్రీకాళహస్తిలోని శివలింగం పంచలింగాల్లో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఎంతో గొప్ప పుణ్యదైవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర పట్టణ క్షేత్రం. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక్కసారి చెప్తున్నాం, మా యొక్క ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. కేరళ డ్రమ్స్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ యొక్క ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే వీళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క డ్రమ్స్ అనేది వీళ్ళు వాయిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు. వీళ్ళు ఎవరైనా రియల్గా ఈ యొక్క డ్రమ్స్ చూసినా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. శ్రీకాళహస్తి దేవస్థానం మనలో చాలా మందికి తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుమల స్వామి యొక్క దర్శన తదనంతరం మీరు కాళహస్తికి వెళ్ళాలనుకునేవారు తిరుపతి జిల్లా అంటే తిరుపతి బస్టాండ్ సమీపం నుంచి బస్సులు ఇక్కడ నుంచి అవైలబుల్ దొరుకును. తిరుపతి నుంచి గంటన్నర జర్నీలో మీరు కాళహస్తి అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క దర్శన భాగ్యం కూడా చేసుకొని రావచ్చు. శ్రీ కాళహస్తీశ్వర స్వామి
అలాగే ఇక్కడ కొలువైనటువంటి గొప్ప దేవుడు శ్రీకాళహస్తీశ్వర స్వామి, అలాగే ప్రధాన దేవత అయినటువంటి జ్ఞానపరశురాంబాదేవి. మనం తిరుపతి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాల్లో ఒకటైనటువంటి వాయులింగానికి ప్రసిద్ధి చెందింది. వాయులింగము అంటే గాలిలింగము, ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. ఎవరైతే మనం దక్షిణ కాశీ అంత దూరం వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి గుడి శ్రీకాళహస్తీశ్వర స్వామి గుడి. కేరళ డ్రమ్స్ ఎంతో బాగా ఇక్కడ వాయిస్తున్నారు, మనం చూడొచ్చు. ఓం నమః శివాయ. మనలో చాలా మందికి శ్రీకాళహస్తీశ్వర దేవాలయం వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోపురాల గురించి తెలియదు కదా. ఆలయానికి 4 దిక్కున 4 గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం. ఈ యొక్క రాజగోపురం కట్టించింది శ్రీకృష్ణదేవరాయలు. స్వామివారి గ్రామోత్సవం ఈ గోపురం నుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాన గోపురం నుంచి వస్తారు. జంగమ రూపుడైనటువంటి శివుణ్ణి సేవించి తరించిన దేవదాసి బిచ్చాలు దీన్ని కట్టించిందట. మనం ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజారితో మాట్లాడడం అయితే జరిగింది. మనకు తెలిసిన సమాచారం మేరకు, సేకరించిన సమాచారం మేరకు మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఆ యొక్క జంగమ రూపుడైనటువంటి శివుని సేవించిన దేవదాసి బిచ్చాలు దీన్ని కట్టించింది. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందంట. తూర్పు గోపురాన్ని బాలజ్ఞానంబి గోపురం, ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమ వైపున చంద్ర పుష్కరిణి. ఇలా స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకెళ్తారు. ఈ యొక్క గోపురం నుండి స్వర్ణముఖి నదికి వెళ్ళవచ్చు. దక్షిణ గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చు. ఇలా ఎవరైనా ఈసారి శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు మనం చెప్పే విధంగా ఒకసారి ఫాలో కాండి, మీకు కూడా అర్థమైపోద్ది. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఈ యొక్క రాహుకేతు పూజలు కూడా ఎంతో బాగా జరుగుతూ ఉంటాయి. మనం చూడొచ్చు. స్వామివారి యొక్క ఊరేగింపులో భాగంగా మనం ఇక్కడికి రావడం, ఈ యొక్క వీడియో తీయడం మనకు ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తూ, నేను సురేష్, మీ బద్వేలు పిల్లోడు. మీలో ఎవరైనా మా యొక్క ఛానల్ తరఫు నుంచి దైవ కార్యక్రమాలు చూడాలనుకునేవారు యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేలు పిల్లోడు అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము పంపించే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మరొక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ భక్తులు చాలా మంది ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మనం చూడొచ్చు. గొప్ప దైవ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క పరమశివుడే ప్రత్యేకంగా దివి నుంచి భూమి మీదకి వచ్చి తిలకిస్తూ ఉన్నట్లు విధంగా ఉంది. అద్భుతమైనటువంటి కేరళ డ్రమ్స్ ఇక్కడ చూడొచ్చు. మనం గతంలో మనం
ఈ మధ్య కాలంలో ఈ యొక్క కేరళ నుంచి ప్రత్యేకమైనటువంటి బృందం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దైవ కార్యక్రమానికి వీరు రావడం, ఇక్కడ వాయించడం ఎంతో గొప్ప కార్యక్రమం. మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. భక్తులు కూడా శివరాత్రి జాగర మహోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం తదనంతరం ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా వీక్షిస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమం ఈ మధ్య కాలంలో దైవ కార్యక్రమాలకి భక్తులు ప్రతి ఒక్కరూ ముందు వరుసలో ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మాకెంతో కనుల విందుగా ఉంది. బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్థాపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి దైవ కార్యక్రమాలు చూపించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఏకైక సంస్థ, ఏకైక యూట్యూబ్ ఛానల్ మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్. మీరు ఎవరైనా ఇప్పటి వరకు మేము సేకరించిన సమాచారం ఏదైనా తప్పు అని మీరు భావిస్తే మమ్మల్ని మన్నించి క్షమించి మాకు సపోర్ట్ చేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దైవ కార్యక్రమం, దైవ వీడియోలో మీరు షేర్ చేస్తే ఇంకా నలుగురు చూస్తారని ఒక ముఖ్య ఉద్దేశం చూస్తున్నాం. మొత్తం వీధి దీపాలతో, ప్రత్యేకమైనటువంటి అలంకరణతో, ఎంతో మంది భక్తులతో ఈ యొక్క గొప్ప కార్యక్రమం, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా నేను ఎన్నో చేయాలని, మీ అందరి దయా ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా ఇవాళ మనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణం, తిరుపతి నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి పట్టణానికి రావడము, ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ భాగం తర్వాత ఈ యొక్క వీడియో తీయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఎవరైనా గుడికి రాలేని వారి కోసం ఈ యొక్క గొప్ప కార్యక్రమం తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మరొక్కసారి నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఎన్నో దైవ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో మా యొక్క ఛానల్ ద్వారా ప్రజలకు చేర్చి ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి బద్వేల్ పిల్లోడు అనే యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి వీడియోలు తీయడం మాకు ఎంతో అదృష్టంగా ఉంది. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఎవ్రీవన్. మరొక్కసారి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వామివారిని మనం చూస్తున్నాము, చూడండి, దగ్గర నుంచి స్వామివారిని చూస్తున్నాం మనం. స్వామికి హారతి ఇవ్వడం, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు దివి నుంచి భూమికి వచ్చిన విధంగా ఈ యొక్క ఎంతో గొప్ప కార్యక్రమం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరొక్కసారి నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేల్ పిల్లోడు అని సెర్చ్ చేస్తే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి ఉంటాయితే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.